విన్నారా విన్నారా అర్థమైందా అలా శృతిలో కలిపేశా. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారు, ఇదే వీళ్ళు ఉన్న టాలెంట్. బాబు చూసారా, అసలు మనం వద్దు అనుకుంటే ఎలాగని చేపిస్తాం. అమ్మ సంవత్సరం పాటు ట్రావెల్, ఏ హీరో కూడా సంవత్సరం పాటు అనిల్తో ట్రావెల్ అవ్వదు. నేను ట్రావెల్ అయింది సంవత్సరం. ఎక్కువ ట్రావెల్ అయిన హీరో నేనే. అన్ని 6 నెలల సినిమాలే, అన్ని 6 నెలల సినిమాలు ఏది జూలైలో స్టార్ట్ చేస్తాడు, సంక్రాంతి రిలీజ్ అంటే వెళ్ళిపోతాడు. అలా 1.5 year ఆల్మోస్ట్ ప్రీ ప్రెప్ తో కలిస్తే ఒక 1.5 year. ఇట్స్ లైక్ ఎవ్రీడే ఈవినింగ్ టేబుల్ దగ్గర కళ్యాణ్ గారు, అప్పుడప్పుడు తారక్ గారు వస్తారు. అప్పుడు టెంపర్ జరుగుతుంది పక్కన. ఈవినింగ్ అయ్యేసరికి ఒక సెషన్ ఉంటుంది, ఫుల్ ఫన్ సెషన్. నేను సెంటర్ ఉంటాను కూర్చొని. నన్ను బాగా కాపాడుకునేవాళ్ళు కళ్యాణ్ గారు. ఆయన డైరెక్టర్ అనిల్ ఊరుకోని అన్న మధ్య మధ్యలో ఉంటది కదా, ఇద్దరు నన్ను తారక్ గారు ఫుల్ ఫన్ సరదాగా, అంటే ఫన్ వేలో. అట్లా తారక్ గారితో అనుబంధం ఉండే వాళ్ళందరికీ తెలుసు. షూటింగ్ చేసినట్టు ఉంటుంది ఇంతోటి. ఎంత సరదాగా ఉంటుందంటే మనం కష్టపడుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. అలాగే అప్పుడు అయిపోయింది ఆ షూటింగ్ అంటాం అనుకుంటాం మనం. ఆ డే మొత్తం ఆర్టిస్ట్ ని నవ్విస్తూనే ఉంటాడు ఆయన. కానీ ఇప్పుడు వాళ్ళని నేను ఒక క్లిష్టమైన కష్టమైన క్వశ్చన్ అడగబోతూ ఉన్నాను. సరిలేరు మీకెవరు లేదా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి? మేడం ప్లీజ్ ఏదన్నా ఉంటే మన తర్వాత రెండు బాగుంటాయి కదా, రెండు కళ్ళు లాంటివి నాకు. అవును, కానీ అదొక్కని ఇదొక్కని నేను కళ్ళు అనుకోవట్లేదు ఇప్పుడు వాటిని, ముక్కు అనుకుంటున్నా. ముక్కు లేదమ్మా, కళ్ళే అమ్మా. ఆ కళ్ళతో చూస్తున్నాం, అది చూడాలి. సో రెండింటిని విభజించి చూడలేము. మీరు చెప్పండి కళ్యాణ్ రామ్ గారు, పటాసా లేకపోతే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతియా? అమ్మ సమాధానం చెప్పేస్తారు, నేను ఆలోచించుకుంటాను. నేనేం చెప్తే బాబు కూడా అదే చెప్తాడు. బాబు నేను ఏం చెప్తే అదే చెప్పాలి. అంటే ఒక అందుకని రెండింటిని విభజించట్లేదు, బోత్ ఆర్ ద సేమ్ అని చెప్పేస్తున్నారు. ఓకే, పటాసా సర్లేరు మీకు ఎవరా? పటాస్ సర్లేరు అంటే పటాస్. విజయశాంతి గారిని పక్కనే పెట్టుకుని అంత మాట లేకపోతే అనిల్ రావుపూడి లేడుగా, ఆడుంటేనే సర్లేరు తీస్తాడు. ఓకే, సో పటాస్ ఇస్ మై ఆల్వేస్. నేను ఎన్ని ఫిలిమ్స్ చేసినా, రేపు పొద్దున అవతార్ లాంటి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ సినిమా తీసినా, నా ఫస్ట్ ఫిలిం పటాస్ ఈజ్ మై స్టెప్పింగ్. అది లేకపోతే అసలు నా కెరీర్ లేదు. పటాస్ ఆల్ టైమ్ ఫేవరెట్ నా కెరీర్. సూపర్ అండి. అలాగే ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే అజనీష్ గారు చేశారు. అజనీష్ గారు అంటే జనరలీ మనకి కొంచెం మిస్టిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ కాంతార, మంగళవారం అవన్నీ చేశారు కదా. మళ్ళీ మనం ఆయన్ని ఇలాంటి దాంట్లో చూడబోతున్నాం. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్? యాక్చువల్లీ అజనీష్ చాలా మంది ఏమనుకుంటారంటే, మీరు అన్నట్టు హీస్ బీన్ ఓన్లీ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. కరెక్ట్, దేవుడు కొంచెం థ్రిల్లర్ జానరాస్, మిస్టిక్, విక్రాంత్ రోనా కూడా చేశారు ఆయన. అవును, సో హీస్ డూయింగ్ వెరీ దోస్ కైండ్. బట్ ఫ్రాంక్లీ టు సే హీ హాస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్. ప్యూర్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అతను. మరి ఎందుకు అలా ఈ ఫిల్మ్లో మన సాదర్ ఈ రికార్డింగ్ ఐ టోల్డ్ హిమ్, అజనీష్ ఎందుకు నువ్వు అవన్నీ చేస్తావు, కమర్షియల్ సినిమాలు చేసుకోవచ్చు కదా అంటే అన్నాడు, సార్ నాకు ఇప్పుడు దాకా ఎవరు ఆఫర్ ఇవ్వలేదు సార్, మీరే సార్ ఫస్ట్ ఇచ్చిందని. సో బట్ హీస్ గోయింగ్ టు రాక్. ఓకే, సరే అయితే మీరు కూడా డాన్స్ ఇరగదీసేశారండి. బాగా చేస్తావు, చాలా బాగా చేశారు, ఇరగదీసేశారు డాన్స్ పర్ఫార్మెన్స్. అది చేయడానికి కారణం మై డాటర్ అండి. లైక్ నేను చాలా సినిమాల నుంచి చేయట్లేదు. ఐ థింక్ ఎమ్మెల్యే వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ వేర్ ఐ డాన్స్ రియలీ, అంటే కొంచెం డాన్స్ ఆడింది. నేను పెద్ద డాన్స్, ఐఎమ్ నాట్ ఎ డాన్సర్. ఐ pretty clear about myself. After seeing the song, we truly believe that you are a dancer. So పటాస్లో చేశా కదా, చేసేసిన తర్వాత ఎందుకో ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ డాన్సింగ్ అండి. నాకు చాలా భయం. నాకు సినిమాలో భయమైన ఎలిమెంట్ అంటే డాన్సింగే. సో చేయలేదు. బట్ మై డాటర్ వాజ్ వెరీ క్లియర్, నాన్న నువ్వు చేయట్లేదు, యూ డాన్స్, నువ్వు చేస్తావా లేదా? కాదు చిన్నమ్మ, వై డూ యూ వాంట్ మీ టు డూ దిస్ ఆల్, ఇప్పుడు నాకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటే, నో వే, యూఆర్ సేయింగ్ ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్, ఒక కమర్షియల్ సాంగ్ పెట్టు, నువ్వు చేయాల్సిందే, నా కోసం చెయ్యి. సో అంటే కష్టపడ్డాను దానికోసం. అదే కేవలం దట్ ఎనీథింగ్ నాకు బాగా చేశారు అది ఇది ఏమన్నా సరే, ఐ గివ్ ద క్రెడిట్ టు మై డాటర్. సూపర్ అండి. మీ డాటర్ని మేము అడుగుతూ ఉంటాం అయితే ఎప్పుడు. అదే అంత ఈజీ కాదండి బాబు, ఒళ్ళు ఓనం అయిపోద్ది అసలు. 2 రోజులు లెగలేదు నేను ఆయన ఇచ్చే స్టెప్పులకి. మేము పాపతో రికమెండేషన్ చేయించుకుంటాంలేండి ఇప్పటి నుంచి సినిమాలకు కావాలి అని. సో ఓకే, ఇప్పుడు మీరు మదర్ అండ్ సన్గా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మేము కొన్ని క్వశ్చన్స్, విజయశాంతి గారికి కళ్యాణ్ రామ్ గారి గురించి ఎంత తెలుసు, కళ్యాణ్ రామ్ గారికి విజయశాంతి గారి గురించి ఎంత తెలుసు, ఓకే మధ్యలో మీరు కూడా మీకెంత తెలుసు? ఆయనకి చాలా విషయాలు తెలుసు, అదే కామన్ కదా. ఓకే, మీరు అడగండి.
కళ్యాణ్ రామ్ గారు, తెలుసు, నాకు తెలుసు. విజయశాంతి గారికి తను యాజ్ అ పొలిటీషియన్ ఎక్కువ ఇష్టమా, యాజ్ అన్ యాక్ట్రెస్ ఎక్కువ ఇష్టమా? ఎవ్రీ అదర్ టైమ్ విచ్ వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ వాజ్ రిలేటెడ్ టు జనంకి ఏం చేయాలి మనం, హౌ షుడ్ వీ గివ్ దమ్ అ బెటర్ లైఫ్, హౌ షుడ్ వీ బీ, ఎక్కువ దాని గురించి ఉండేది. సో దట్స్ వై ఐ కుడ్ సే హీ పొలిటీషియన్. సో రైట్ ఆన్సర్ అండి, 1 పాయింట్ వచ్చేసింది మీకు. విజయశాంతి గారు, ఒకవేళ కనుక కళ్యాణ్ రామ్ గారు యాక్టర్ కాకపోయి ఉండుంటే ఏమై ఉండేవాళ్ళు? యాక్టర్ కాకపోయి ఉంటే ఏమైపోయారు? ఐ థింక్ కావాలి. బిజినెస్ మ్యాన్. సమ్వేర్ కళ్యాణ్ రామ్ గారు రైట్ నేను ప్రొడ్యూసర్ అనుకుంటున్నా. ప్రొడ్యూసర్ అదే ఆయనకి అంటే యాక్టర్ కాకపోతే ప్రొడ్యూసర్ ఆడే అయ్యేది. ఎట్లాగైనా మీరు నేను అంటే వినిపిస్తే మీకు అంటే యూ స్టార్టెడ్ ద బ్యానర్, మీరు అనుకున్నదే కదా నందమూరి తారక రామారావు, మీరు మీ విషయం కదా. నేను గెస్ట్ చేసింది ఏంటంటే ఒకవేళ యాక్టర్ అవ్వకపోయింటే ఏదో రకంగా ఫిల్మ్లో ఇండస్ట్రీలో మేబీ మా లాంటి డైరెక్టర్ల కోసం ప్రొడ్యూసర్ అవ్వాలిగా. అవును, అయ్యారు. సురేందర్ రెడ్డి గారు, నేను, మరి మేము రావాలిగా, కరెక్ట్. ప్రొడ్యూసర్ అవ్వాలి, అయ్యేవారు. మర్చిపోయావా నేను చెప్పిందే కదా కరెక్ట్. బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్. ఓకే రైట్, మీకు కూడా 1 పాయింట్ వచ్చిందండి. సో ఇక్కడ 1, ఇక్కడ 1, 1 ఆల్. పోలీస్ రోల్ తనకి బాగా ఇష్టమైనటువంటి సినిమా ఏ కర్తవ్యం, బి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కర్తవ్యం. కర్తవ్యం రైట్, 2 పాయింట్స్ అండి మీకు, 2 పాయింట్స్. ఎక్కువగా కళ్యాణ్ రామ్ గారు ఎక్కువ టైం దేని మీద స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు? ఏ ఫ్యామిలీ, బి సినిమా. ఫస్ట్ ఫ్యామిలీ, రైటా? అండ్ సెకండ్ సినిమా. సో 2 ఆల్, మళ్ళీ 2 పాయింట్స్. విజయశాంతి గారికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏ వెజ్జా, బి నాన్ వెజ్జా? ఆవిడకి చేపల కూర అంటే చాలా ఇష్టం అండి. నా ప్రామిస్ ఒకటి ఉండిపోయింది, ఎందుకంటే మా అత్తమ్మ అద్భుతమైన చేపల కూర చేస్తారు, కొరమేన్ అది, ఆవిడకి అది పంపించాలి. సో నా గెస్ అయితే చేపల కూర చాలా ఇష్టం. సో ఇది రైట్ ఆన్సరు, మీకు 3 పాయింట్స్ వచ్చాయి. అలాగే ఇటండి, కళ్యాణ్ రామ్ గారికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి? ఏ వెజ్జా, బి నాన్ వెజ్జా? నేను ఎక్కువసేపు డైటే చూసాను ఆయన. నేను అవునా? చాలా డైట్, చాలా తక్కువ తినడం. ఆ డైట్ ఫుడ్లో కూడా ఏదంటారు, వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ ఉంటుంది, ఇది రైట్ ఆన్సరా? ఓకే. సో మీరు ఫస్ట్ అడిగారే అదే. ప్రోటీన్ గురించి, అది నాన్ వెజ్. సో 3 ఆల్ వచ్చిందండి. విజయశాంతి గారికి ఎలా పిలిపించుకోవాలి అంటే ఇష్టం? ఏ లేడీ అమితాబ్, బి విజయశాంతి. నా వరకు వస్తే ఆవిడకి అమ్మ అని నా నుంచి మాత్రం అమ్మ అని పిలిపించుకుంటాం అనేది నాకు ఇష్టం. బికాజ్ ఇట్ కమ్స్ ట్రూలీ ఫ్రమ్ మై హార్ట్, నథింగ్ దట్ ఏదో సినిమా కోసం అనేది కాదు. బట్ ఐ థింక్ విజయశాంతి అనేదండి, వితౌట్ విజయశాంతి దిస్ నో లేడీ అమితాబ్. విజయశాంతి గారు రైట్. ఓకే, 1 మోర్ పాయింట్ ఇన్ యువర్ కిటీ అండి. ఎలాంటి మనుషులకి కళ్యాణ్ రామ్ గారు దూరంగా ఉండాలనుకుంటారు? ఏ ఎక్కువగా చిరాకు పడే వాళ్ళకి, బి తక్కువగా మాట్లాడే వారికి. దూరంగా ఉండాలను, ఎక్కువ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి లేదు, తక్కువ మాట్లాడే వాళ్ళకని ఉంది. లేదు లేదు, ఫస్ట్ కరెక్ట్ గా ఓకే, ఎక్కువగా చిరాకు పడే వాళ్ళకి. ఎవరికి చిరాకు పడుతుంది? ఎక్కువ మాట్లాడి ఓవర్ యాక్టింగ్ చేస్తే చిరాకు పడుతుంది. అవును, అలాంటి వాళ్ళు ఎవరైనా మీ సెట్లో కనబడ్డారండి? లేదు, కనబడలేదా? ఓకే, సో అలాగే మళ్ళీ మీకు ఇంకో పాయింట్ వచ్చేసింది, ఇది రైట్ ఆన్సరే కదా. మొహమాటం విజయశాంతి గారికి ఏ విషయంలో ఎక్కువ? తినేటప్పుడు లేదా కొత్త మనుషుల్ని కలిసినప్పుడు? బాగుంటుంది లేదండి అమ్మకి అస్సలు చాలా ఏదైనా. ఏ క్వశ్చన్ క్యాన్సిల్ అయ్యా, క్వశ్చన్ క్యాన్సిల్. కథ వినేటప్పుడు అంటే చెప్పాము, కథ వినేటప్పుడు. కరెక్ట్, కథ వినేటప్పుడు ఆ మొహమాటంలో అలా మొహమాటంలో 2 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఒకడేమో లైఫ్, ఇనువేమో స్వాతి వచ్చేలా కమలాసన్. ఓకే, కళ్యాణ్ రామ్ గారు దేనికి దూరంగా ఉంటారు? ఏ పాలిటిక్స్, బి రూమర్స్. సినిమాకి దగ్గరగా ఉంటారు, మిగతా దూరంగా ఉంటారు. కళ్యాణ్ రామ్ గారు రెండింటికి దూరంగా ఉంటాను. అంటే రూమర్స్ పుట్టడం మనం ఏం చేయగలుగుతాం, మన చేతిలో ఉందా? అవును, అంటే కనీసం రూమర్స్ వినడం. ఆవిడ అడిగిన దాంట్లో చాలా డెప్త్ ఉంది. రూమర్స్ అంటే రూమర్స్ క్రియేట్ చేసేంత అసలు అంత ఆలోచన అసలు రూమర్సే ఉండదు ఆయన. అసలు దానికి అసలు దరిదాపు దగ్గరలో కూడా ఉండదు అసలు. ఓకే, ఆ మంచి బాలుడు ఆయన. కళ్యాణ్ రామ్ గారిని, ఆయన వర్కింగ్ స్టైల్ని మీ జనరేషన్ హీరోస్తో పోలిస్తే ఎవరితో పోలిస్తారు? నేను ఎన్టీ రామారావు గారు. అమ్మా లేదు, ఈజ్ పంచువల్, డిసిప్లిన్. నేను చూసినంత వరకు, అంటే తనతో చేశానని కాదు, డెఫినెట్గా వాళ్ళ తాతగారిదే వచ్చింది దానిలో ఆ పద్ధతి. జనరల్గా మామూలుగా హీరోలు అంటే రావచ్చు 11, 10, 12కి రావచ్చు, బట్ చాలా అర్లీగా వచ్చేస్తాడు సెట్కి, మేకప్ వేసుకుని రెడీగా ఉంటారు.
అమ్మ రెడీ అంటారు, అమ్మ రెడీ అయితే ఓకే వచ్చేస్తాను. సో ఆ డిసిప్లిన్ ఉంది తనకి. ఏదో మాట్లాడేయడం సెట్లో అలాగే ఉండదు, క్వైట్ ఒక అఫెక్షను, ఒక గౌరవం ఈ కాలంలో అన్నది గ్రేట్. అదే నేను ఇందాక చెప్పాను కదా. సో వాళ్ళ తాతగారు అలవాట్లు వచ్చినాయి బాబుకి. నిజంగా నేను నిజంగా చెప్తాను, ఓలాటిగా చెప్తున్నాను. నేను ఏదో కావాలని నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను, మీకు తెలుసు. ఫ్రాంక్గా నేను చెప్తున్నాను, ఆ డిసిప్లిన్ తాతగారి దగ్గర నుంచి వచ్చింది 100%. అనిల్ గారు మీరు ఎవరితో పోల్చాలి అంటే కళ్యాణ్ రామ్ గారిని ఎవరితో పోలుస్తారు? కళ్యాణ్ గారికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈజ్ మోర్ ఇండివిజువల్ అండ్ హీ హ్యాస్, అంటే ఆయనకి ఒక ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆయనది ఒక ప్లానెట్ ఉంటుంది. సో హీ లవ్స్ వాట్ హీ లైక్స్. సో తన జెల్లయ్యే మనుషులతో, తనకు నచ్చిన మనుషులతో, తనకు అంత ఆ దాంట్లోనే ఉంటారు. సో మోర్ ఇండివిజువల్ బేస్డ్ అనుకుంటున్నాను నేను. ఇట్స్ లైక్ నేను బాగా అబ్జర్వ్ చేసింది అది. బట్ అది రామారావు గారు కూడా అంతే కదా, మా మార్నింగ్ వచ్చేస్తారు, రెడీ అయిపోతారు 3 o'clock లేవడం, ఎక్సర్సైజ్ అవన్నీ చేసి. బికాస్ నేను సినిమా చేశాను సత్యం శివం, సిస్టర్గా చేశాను. రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరికి ఆయన ఓన్ ప్రొడక్షన్ అది. అసలు చాలా డిసిప్లిన్. మనకు భయం వేస్తుంది సెట్లో. ముందు ఆయన ఎంటర్ అవుతానే భయపడతాం, మనం ఆ వాయిస్కే భయపడతాం. బికాస్ అప్పుడు మేమంతా చిన్నపిల్లలం కాబట్టి. సో కళ్యాణ్ రామ్ గారు గురించి మేడం చెప్తే నాకు అనిపించిందంటే, అంటే చాలాసార్లు ఒక 2-3 అయిపోగానే కళ్యాణ్ రామ్ గారి కెరియర్ అంటుంటారు కదా, 2 రాగానే నెక్స్ట్ ఏంటి హీరోది జనరల్గా రాస్తుంటారు అంటుంటారు. నాకు తెలిసి కళ్యాణ్ గారు ఇంకొక 10-15-20 years అయినా కూడా విల్ బి దేర్ లైక్ కళ్యాణ్ రామ్ గారు. ఎందుకు అంటున్నానంటే హీ రెడీ టు టేక్ రిస్క్ తీసుకునే నేచర్ ఉన్నాడు, ఎప్పుడు ఫెయిల్ గారు లైఫ్లో. ఒక బాల్ కాబట్టి ఒక బాల్ 6 వెళ్తుంది అవుట్ ఆఫ్ ద పార్క్. సో హీఈస్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి రూల్ ఇక్కడ టాలీవుడ్లో ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. అందుకే నేను అంటే ఒక పటాస్ అవ్వచ్చు, మలిడివైన్ అవ్వచ్చు, రేపు ప్రదీప్ అవ్వచ్చు, ఒక డైరెక్టర్ని అంటే క్రియేట్ వన్ డైరెక్టర్ కదా, ఆ రిస్క్ తీసుకునే యాటిట్యూడ్ ఉన్న హీరో ఆయన. కాబట్టి అందుకే ఆయన హ్యాపీగా బెట్లా తీసుకుని కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం త్వరలోనే April 18th కలుసుకోబోతున్నాము ఇన్ థియేటర్స్. ఎనీథింగ్ ఎక్స్క్లూజివ్గా మీరు చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? 2 రాష్ట్రాల ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీగా ఉండండి, పండగలు చేసుకోండి, జీవితం సంతోషంగా ఆనందంగా మీరు ఏమేమి జీవితంలో సాధించాలనుకుంటున్నారో అవి సాధించండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. మా సినిమా కూడా ఆదరించండి, అభిమానించండి, పెద్ద హిట్ చేయండి. అనిల్ గారు? సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ లైక్ చాలా పాజిటివ్గా అనిపించింది నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా. అండ్ కళ్యాణ్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే డెఫినెట్లీ, సో ఐ నో హిమ్ బెటర్, నాకు ఆయన బాగా తెలుసు కాబట్టి. సో ఖచ్చితంగా సినిమా చాలా బాగా ఉండబోతుందని అనుకుంటున్నాను. సో టీం అందరికీ, ముఖ్యంగా డైరెక్టర్ ప్రదీప్కి, కెమెరామెన్ రామ్ ప్రసాద్ అండ్ ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ రామ్ గారు, ఇంకో సునీల్ బల్జు అండ్ అశోక్ ముప్ప వాళ్ళకి. సో వాళ్ళది ఫస్ట్ కదా సార్? వాళ్ళది ఫస్ట్. సో వాళ్ళకి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ కళ్యాణ్ రామ్ గారి హ్యాండ్, సో మంచి హ్యాండ్. నాకు ఇష్టమైన హీరో, నాకు ఇష్టమైన వ్యక్తి, వీళ్ళిద్దరు కాంబినేషన్. నాకు స్వార్థం ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ దీనికి వీలైతే సీక్వెలా లేకపోతే మళ్ళీ వీళ్ళే చేస్తారా నాకు తెలియదు. అంత పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆడియన్స్, సో 18th ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని ఒక మంచి సూపర్ డూపర్ హిట్ చేయండి అని నేను. కళ్యాణ్ రామ్ గారు? అమ్మ చెప్పిన మాట్లాడండి, సేమ్ థింగ్, కాపీ పేస్ట్ చెప్పేశారు కాబట్టి అమ్మ అందరూ చెప్పేశారు. తప్పకుండా వెళ్ళి April 18th. అండ్ కళ్యాణ్ రామ్ గారు కూడా చెప్పారు, ఆ ఎండ్ ఏదైతే క్లైమాక్స్ బిట్ ఉందో అది తప్పకుండా మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి ఒక ఎమోషన్ అని. సో లెట్స్ గో టు థియేటర్స్. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. Thank you. థ్యాంక్ యూ.